పెద్ద తండా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో లావుడియా బాలోజీ. జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్ద తండా కే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లావుడియా బాలోజీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్ద తండా కే గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, అలాగే పలు రహదారుల సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సహాయ సహకారాలతో, సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని లావుడియా బాలోజీ తెలిపారు. కొండాపురం కే లావుడియా బాలాజీ. నా కత్తెర గుర్తు. మంచిగా మా అభివృద్ధిగా చేస్తా పనులు. మంచిగా గెలిపియండి. ఒక అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపియండి. నాకు గెలిపిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి పనులు చేస్తా. కొన్ని కరెంట్ పోల్లు సమస్యలు ఉన్నాయి, ఇండ్ల మీద నుంచి ఉన్నాయి. సైడ్ కాలువలు తీపిస్తా, మంచి పనులు చేస్తా, అభివృద్ధి పని చేస్తా. అన్ని పనులు చేసి మంచిగా మేడంతో నా మీద ఒక అభిమానం ఉన్నది. నాకు టికెట్ ఇచ్చినందుకు మంచి పేరు ఉన్నది మేడంది. నేను గెలిపియండి. ఈ అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపిస్తే ఈ గ్రామానికి మంచి పనులు చేస్తా. ముందుగా పత్రిక మీడియాకు నా యొక్క ధన్యవాదాలు. పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి 38 గ్రామ పంచాయతీలో రేపు జరగబోయే 17వ తారీఖు మా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటూ, ఇక్కడ మా పెద్ద తండకే లావుడియా బాలాజీ నాయక్ గారు గత 15 సంవత్సరాల నుండి గ్రామ పార్టీ అధ్యక్షునిగా సేవలు అందిస్తూ మా గ్రామానికి రోడ్డు మీద మా సంత్ సేవలాల్ మహారాజ్ ఆరాధ్య దేవైనటువంటి మా మహారాజ్ దేవునికి ఒక 3 గుంటల భూమి దాతక ఇవ్వడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. దానికి దృష్టిలో పెట్టుకునే ఈరోజుకి ఇంత ఒక రోడ్డుకి ఒక 3 గుంటలు అంటే ఈరోజు వాల్యూ ఒక 30 లక్షల వాల్యూ ఉన్నది. ఇలాంటి క్యాండిడేట్ని గెలిపిస్తే రేపు ఏది ఆశించకుండా ఇచ్చినటువంటి క్యాండిడేట్ని గెలిపిస్తే రేపు మాకు గ్రామంలో ఒక జీపీ అవసరం ఉన్నది, గ్రామ పంచాయతీ కట్టించే భవనం ఉన్నది, 2 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, ఒకటి గ్రంథాలయం కట్టించేది ఉన్నది, మరి ఇంకోటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, మరియు వీధి లైట్లు కానీ ఏదైనా ఏ సమస్యలున్నా మా అభ్యర్థి గెలిపిస్తే తప్పకుండా మా మాట నిలబెట్టుకుంటాడని మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఈరోజు నమ్మి సీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా, గత 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు తేలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 18 ఇళ్ళు తేయగలిగినాం. మరి ఒక 3 సంవత్సరాల్లో మీకు ఇప్పుడే హామీ ఇస్తున్నాం, వద్దొద్దన 40 నుండి 50 ఇళ్ళు మేము తప్పకుండా తెచ్చి గ్రామానికి అభివృద్ధి చేస్తాం. మా మేడం గారు చైర్మన్ గారు ఇదే విలేజ్ కాబట్టి అత్యధిక మెజార్టీతోనే కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి మా అభ్యర్థికి ఆశీర్వదించమని నేను కోరుకుంటున్నాను. బాలుంటి కానీ సీతండకు పోయే రోడ్డు ఇంత ముందుపు ఒక గజం నీళ్లు పారుకుంటూ పోతే సీతండలు అందులోకెళ్ళి పాక్కుంటూ వచ్చేది. వచ్చే దాంట్లో మేము ఏం చేసినామంటే దానికి మా ప్రభుత్వంలో మేడం గారి ఏదో కాల్లో ఏలో పట్టుకొని మేము దానికి అభివృద్ధి చేసినాం. ఇప్పుడు మట్టి అంటకుండా ఉన్నది. దాన్ని చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. ఇదివరకు ఇల్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇవ్వలే మాకు. ఇప్పుడు కూడా మేమే ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఇంకా ఇల్లు ఇచ్చేయడానికి ఛాన్స్ ఉన్నది మాకు. వాళ్ళకు పేద ప్రజలకు ఇంకా వాళ్ళకు అవకాశం ఇంకా ముందు పోవాలంటే మాకు సహకారం చేస్తే వాళ్ళకి ఇంకా సహకారం అభివృద్ధి అవుతుంది. మాకు ఊరుకు డెవలప్మెంట్ అవుతుంది. దీనికని నేను కోరుకుంటానండి.